హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మా ఊరి దేవతను చూడడానికి వెళ్తున్నాను. మా ఊరి పేరు పెనగంచిప్రోలు. చాలామంది ఈ ఊరి పేరు కూడా వినుండరు, కానీ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. అందులో అమ్మవారు ఇంకా పవర్ఫుల్. ఆవిడ స్టోరీ వింటే మీకే అర్థమైద్ది. అసలు ఏంటా కథ అనుకుంటున్నారా? తిరుపతమ్మ తల్లి అనే ఒక ఆవిడ తన భర్త కోసం బ్రతికుండగానే మంటల్లో దూకి సజీవంగా ఆత్మాహుతి చేసుకున్న కొన్ని రోజుల్లోనే అదే స్థలంలో మళ్ళీ దేవతగా వెలిసిన కథ. దాని గురించి వెళ్తూ మాట్లాడుకుందాము. ముందు ఈ టెంపుల్ ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో చెప్పుకుందాము. ఈ టెంపుల్ కృష్ణా జిల్లాలో పెనగంచిప్రోలులో ఉంది. ఇది విజయవాడ హైదరాబాద్ హైవే ఇబ్రహీంపట్నం రూట్లో పరిటాల దాటగానే సర్వీస్ రోడ్లోకి దిగితే ఈ పెనగంచిప్రోలు వస్తుంది. దారిలో అక్కడక్కడ ఇలా బోర్డులు కూడా ఉంటాయి. ఈ బోర్డు దాటాక రైట్ తిరిగితే ఇదే పెనగంచిప్రోలు ఎంట్రన్స్ అనమాట. ఊరు లోపల నుండి టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఒక్కటే ఎంట్రన్స్. ఇది మా తాతగారి ఊరు, అంటే మా నాన్నగారిది. చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చాం ఈ ఊరికి. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. మా ఇల్లు కూడా ఉండేది మా తాతగారిది. ఈ మధ్య అమ్మేశామన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. గుడి పక్కనే ఉంటుంది. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఆర్చ్ కనిపిస్తుంది. టెంపుల్కి రావడానికి విజయవాడ బస్టాండ్ నుంచి చాలా బస్సులే ఉంటాయి. కరెక్ట్గా టెంపుల్ ముందే ఆపిద్ది. మా ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. ఇదే మా ఏరియా. ఇప్పుడు మా ఇల్లు కూడా కనిపించిద్ది. ఇల్లు అంటే ఇల్లు కాదు, గుడిసు ఉండేది. ఇదే ఆ ప్లేస్. గుడిసు కూడా పడగొట్టేశారు. ఇంకెక్కడి నుంచి జస్ట్ ముందుకెళ్తే అదే తిరుపతమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఆర్చ్ కూడా ఉంది, చూసారా? ఇంతకుముందు మేము నైటే వచ్చేసి గుళ్ళో నిద్ర చేసేవాళ్ళం. మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇలా బస్సులన్నీ కూడా టెంపుల్ ముందే ఆగుతాయి. సో చక్కగా బస్సులో వస్తే టెంపుల్ ముందు దిగేసి మళ్ళీ టెంపుల్ ముందే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఓన్ వెహికల్లో వచ్చినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పార్కింగ్ స్పేస్ చాలా ఉంది. ఈవిడ పాపమాంబ అని తిరుపతమ్మ తల్లి మనిషిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతుంటే ఈవిడే సేవ చేశారనమాట. ఈవిడ గురించి స్టోరీ చెప్పేటప్పుడు చెప్తాను. ఈవిడ తల మీద ఎత్తుకొస్తున్నారు కదా, ఇదే బోనం అంటారు. అంటే ఇక్కడ మొక్కుకున్న కోరికలు తీరినోళ్ళు ఇలాగా మట్టి కుండలో పొంగలొండి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్ళీ అది అమ్మవారికి పెడతారు. ఇంకా ఈ ప్లేస్లో మేకలను కోళ్ళను కూడా కోస్తారు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇలా గోశాల ఉండిద్ది. తిరుపతమ్మ తల్లి గోవులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. లోపలికి సెల్ ఫోన్స్ ఎలవ్ లేదు, ఈ కౌంటర్లో పెట్టుకొని వెళ్ళాలి. కానీ ఇది మా తాతగారు ఊరు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో మేము తీసుకెళ్ళచ్చు. యాక్చువల్గా ఈ ఊర్లో ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మాకు దర్శనం చేయించారు. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్లో అయితే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఏ శివుడు విగ్రహం లేదు, కాకపోతే నంది మాత్రం ఉంది. ఎందుకంటే ఇదంతా తర్వాత కట్టించారు ఈ మధ్య కాలంలో. లేదంటే మధ్యలో ఉన్న టెంపుల్ మాత్రమే ఉండేది. అది లోపలికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఇది స్పెషల్ దర్శనం వే అనమాట. మేమేం టికెట్ తీసుకోలేదు, ఎందుకంటే మా వాళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు కదా, అదంతా నార్మల్ దర్శనానికి వే. ఖాళీగా ఉన్నా కూడా అదంతా తిరిగి వెళ్ళాల్సిందే. అది 5-6 years బ్యాక్ కట్టించారు అంతే, లేకపోతే ఈ టెంపుల్ ఒక్కటే ఉండేది. లోపలైతే ఇలా ఉండిద్ది టెంపుల్. నేను దేవుడిని వీడియో ఏం తీయలేదు. టెంపుల్ వాళ్ళే స్పెషల్ డేస్లో స్పెషల్గా అలంకరించినప్పుడు ఫొటోస్ తీస్తారు, అవి పంపించారు. మా చిన్నప్పుడు విగ్రహాలు ఇలా ఉండేవి. అప్పటికి ఇప్పటికి చాలా అలంకరణ మారింది. చిన్నప్పుడు ఇక్కడే పడుకొని నిద్ర చేసేవాళ్ళము. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగాయి ఇంతకుముందు మొక్కుకున్న వాళ్ళవి. మా బాబాయిల పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ఇక్కడే చేశారు. నా అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగింది. మేము చిన్నప్పుడు నిద్ర చేయడానికి వచ్చినప్పుడు ఇలాగే నైట్ అంతా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మా పాప ఆడుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ గుడి చూస్తూ మనం తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి కథ చెప్పుకుందాము. లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తల్లిదండ్రులు కృష్ణా జిల్లా అనగళ్లపాడులో ఉండేవాళ్ళు. వారి పేర్లు గొల్లా శివరామయ్య, ఇంకా వారి భార్య రంగమాంబ. వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేరు.
అప్పుడు వాళ్ళు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకొని అక్కడే నిద్ర చేస్తే స్వామివారి కల్లో కనిపించి మీకు కూతుర్నిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యారంట. ఆ తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ స్వామి అనుగ్రహంతోనే పుట్టిందని ఆమెకి తిరుపతమ్మ అని పేరు పెట్టారు. అన్ని విద్యలు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకునేవారంట. ఆమెని ఆ ఊరు మొత్తం శుభంగా భావించేవారు. యుక్త వయసు వచ్చాక తిరుపతమ్మకి వాళ్ళ మేనమామ కొడుకైన కాకాని గోపయ్య గారితో వివాహం జరిగింది. పెళ్ళయ్యాక వారి అత్తగారింటికి ఈ పెనగంచిప్రోలు వచ్చేటప్పుడు తిరుపతమ్మ తల్లికి ఎంతగానో ఇష్టమైన గోవుని కట్నంగా తెచ్చుకున్నారంట. అలా ఆమె పెనగంచిప్రోలు రాగానే చాలా కాలం ఊరికి అంతా శుభమే జరిగిందంట. ఆ ఊరు వారంతా ఆవిడ ఊర్లోకి వచ్చిన వేళ విశేషంగా మాట్లాడుకునేవారు. అది విని తట్టుకోలేని తిరుపతమ్మ తల్లి తోడికోడలు వాళ్ళ అత్తకి తిరుపతమ్మ మీద ఏవేవో చెప్పి ఆవిడ మనసు మార్చేశారంట. అదే సమయంలో ఆ ఊరికి కరువు రావడంతో పశువులకు మేత లేక ఇంటికొకరు చొప్పున గోవులను తీసుకొని దగ్గరే ఉండే అడవికి వెళ్లారు. అలా గోపయ్య స్వామి కూడా వెళ్ళినప్పుడు తిరుపతమ్మ తల్లి అత్త తోడికోడలు ఆమెని చాలా హింసించేవారు. ఇంటి చాకరీతో పాటు ఆమెకి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వేధించేవారట. అదే సమయంలో తిరుపతమ్మ తల్లికి కుష్ఠవ్యాధి సోకి బాధపడుతూ ఉండగా అత్తా తోడికోడలు ఆమెని గొడ్ల సావిడిలో పడేశారు. అప్పుడు పాపమ్మ అనే ఒక సేవకురాలు అది చూసి తట్టుకోలేక రోజు తిరుపతమ్మ దగ్గరికి వెళ్ళి సేవలు చేసేవారంట. ఆవిడ విగ్రహమే ఇది. ఇంకో పక్క గోపయ్య స్వామికి వాళ్ళ భార్య అనారోగ్యంతో ఉన్నట్టు కల్లో కనిపించింది. ఇంకా ఆ గోవుల్ని అక్కడే వదిలేసి వెంటనే ఆమెను చూడాలని ఇంటికి వచ్చేశారు. ఈలోపు అడవిలో ఉన్న తన ఆవుని పెద్ద పులి తినేసిందని ఒకరు చెప్పడంతో కోపంతో ఆయన పులి దగ్గరికి వెళ్తుంటే తిరుపతమ్మ తల్లి ఆపడానికి చాలా ప్రయత్నించారు. అయినా ఆయన వినకుండా పెద్ద పులితో యుద్ధానికి వెళ్లి ప్రాణాలు విడిచారు. ఆ విషయం తెలిసిన తిరుపతమ్మ తల్లి తన భర్త ఎముకల్ని పట్టుకొని ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్లి ఊరు అందరి ముందు సాగమనానికి అనుమతి ఇవ్వమని కోరింది. ఆయన ఆమెని అవమానించడంతో ఆమె తన మహిమల్ని చూపించగా ఆయనే ఆ అగ్నిప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. ఊరంతా చూస్తూ బాధపడుతూ ఉండగా ఆమె అందరికీ నేను శరీరం మాత్రమే విడుస్తున్నాను, ఆత్మని కాదు, నా శరీరం కాలిన నా చీర తాలిబొట్టు మాత్రం కాలవు, కుంకుమ భరిన రూపంలో ఇక్కడే కొలువై ఉంటాను, నా భర్తను చంపిన ఆ పెద్ద పులి ఇక్కడికి వచ్చిద్ది, ఎవరూ భయపడకండి అని చెప్పి ప్రాణాలు విడిచింది. అమ్మ చెప్పినట్టుగానే ఆ పెద్ద పులి వచ్చి ఆ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి అదే మంటల్లో దూకేసిందంట. తర్వాత ఆ ప్లేస్లోనే అమ్మ చీర తాలిబొట్టు కుంకుమ భరణ ప్రత్యక్షమయ్యాయంట. అలా ఆ తల్లి తన భర్తతో కలిసి అక్కడ పూజలు అందుకుంటున్నారు. అయితే ఆ పెద్ద పులికి కూడా ఆ ఊర్లోనే గుడి కట్టారంట. ఇంకా ఇక్కడ బోనం ఎత్తుతారు, మేకల్ని కోళ్ళని కోస్తారు. కానీ అది తిరుపతమ్మ తల్లి కోసం కాదు. ఎందుకనేది నేను బోనం ఎత్తాల్సి ఉంది. ఆ బోనం ఎత్తినప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తాను. ఇంకా ఇక్కడే అమ్మవారికి కట్టిన చీరలు పెట్టిన చీరలు అన్నీ ఉన్నాయి. మేము కూడా కొన్ని తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా మా పెద్దనాన్న వెళ్ళి మా వాళ్ళే అని మాట్లాడితే 5 శారీస్ 6,000కి ఇచ్చారు. దేవుడికి కట్టిన చీరలు కదా అని చెప్పి 5 తీసుకున్నాము ముగ్గురం కలిపి. ఇంక వెళ్ళేటప్పుడు గోశాలకు వచ్చేసాను. ఇక్కడ గోవులకి మేత కూడా వేయచ్చు, ఇలా ఇస్తారు మనీ ఇస్తే. ఇక్కడ పక్కనే పొంగల్ పొంగించే స్థలం కూడా ఉండిద్ది. బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పొంగించుకొని తీసుకెళ్ళచ్చు. డప్పులతో మేకను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇలా డప్పులతో మొత్తం ఈ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నేను వీక్డేలో వచ్చాను. వీక్డేలోనే ఒకరిద్దరు కనిపించారు నాకు. కానీ మామూలుగా సండేస్ అప్పుడు అయితే మొత్తం వాళ్ళే ఉంటారు. అందరూ బోనాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. వాటి స్టోరీ ఈసారి చెప్తాను. ఇంకా ఈ టెంపుల్లో అంకమ్మ తల్లి కూడా ఉంటారు. ఆవిడకి కూడా ఒక స్టోరీ ఉంది. అది కూడా నేను ఈసారి వీడియోలోనే చెప్తాను. ఇంకా టెంపుల్లో కొంతసేపు స్పెండ్ చేశాక మా వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరాము.
పునర్దర్శన ప్రాప్తిరస్తంట, మాకు కూడా అదే కావాలి. నేను ఎప్పుడో నా పెళ్లి కాకముందు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు కుదిరింది. అది మరి అలాగ తిరుపతమ్మ తల్లి స్టోరీ అయితే చెప్పేశాను, కానీ అంకమ్మ తల్లి స్టోరీ మాత్రం అలాగే ఉంది. అది ఈసారి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.